నీలిమ సాదర ప్రణామము. మాకొక అమ్మాయి ఉంది, కాలేజీలో చదువుతోంది. అది అసలు నా మాటే విననే వినదు. నేను ఎలా అనిపిస్తుందంటే అది నాకు శత్రువు అని. దీనికి కారణం ఒకటే. ప్రతి పిల్లకి తల్లి ఎప్పుడూ శత్రువు కాదు, కాని పిల్లలకు తల్లి శత్రువు అవుతుంది. ఎందుకు? ఎందుకంటే వారికి నచ్చినట్టుగా తల్లి వారిని చేయనీయదు. ఇదే కారణము. వారికి వచ్చినది జరగనీయదు తల్లి. నచ్చేది చేయాలని అనిపిస్తే మీకు చాలా నచ్చుతుంది. ఇక రెండో విషయం, మీ లోపల వెతుక్కోండి. ఏ విషయంలో ఆమెని తనకి నచ్చింది చేయాల్సిన విషయం ఉంటే ఆ విషయాన్ని మీరు కాదు అని చెప్పండి. అప్పుడు మీ అమ్మాయిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇక అదే మాటల్ని మీ భర్త చెప్తే కనుక మీ అమ్మాయిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? రెండింటినీ చెప్పడం వల్ల ప్రభావం వేరువేరుగా ఉంటుంది. బహుశా మీరు చెబితే ఆమెకి బాధగా ఉండొచ్చు. ఆమె తన తండ్రి చెబితే మాత్రం చెడుగా అనిపించదు. అలా అవ్వచ్చు. కానీ నిరుమ అలా అవుతుందంటే తండ్రి కూడా అలాగే అంటారు. నువ్వు అమ్మవి, నువ్వెందుకు వివరించవు దానికి అని. ఏమైనా చెబితే నీకు బాధగా ఉంటుంది, చెప్పకపోతే బాధగా ఉంటుంది. తెలివిని ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియకుండా ఉంది. ఆమెకి మీరు ఎలా చెప్పాలి అంటే ఆమెకి బాధ కలగకుండా ఉండాలి. చివరికి ఎలాంటి పరిస్థితి రాకూడదంటే మీరు కూతురికి శత్రువు కాకూడదు. నిజానికి మీరు ఆమెకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఆమెతో మాట్లాడాలి. బహుశా మీ మాట అప్పుడు నచ్చుతుందేమో. నేను నీ పక్షంలోనే ఉన్నాను, నీ మాటనే ఒప్పుకుంటాను. కాని విషయం అర్థం చేసుకుని చెయ్యి. ఆమెకి తెలియజెప్పడానికి ముందు నువ్వు ఆమె పక్షంలో వెళ్ళాలి. ఆమె మనసులోకి వెళ్ళి చూడాలి. అప్పుడే మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉంటుంది. అపోజిషన్లో మీరు గనక ఉంటే విరుద్ధ పక్షంలో మాట్లాడితే వినదు కదా. ఇక మీలో శత్రువుని చూస్తుంది. మీరు మీ సమయం లోపల మథన చేసుకోండి. నాలో ఏం తప్పు జరుగుతోంది, ఎలాంటిది, దాన్ని నేను నా పక్షంలోకి తీసుకోను, దానికే బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి. ఇంకా ఆలోచించకుండా 16 ఏళ్ల తర్వాత తల్లి కాదు, కూతురు కాదు, తల్లి కూతుళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు అని. ఇక ఫ్రెండ్స్ ఎలా ఉండాలో అలాగే మీరు ఆమెతో ఉండండి. చూడు, దాని ప్రభావం ఇంకోలాగా ఉంటుంది. మీకు మంచే అవుతుంది. కానీ నిరుమ ప్రాబ్లం అదే ఉంది కదా. ఇప్పుడు మనసులో గ్రంథి ఎలా అయిందంటే, ఇప్పుడు నేను అంత ప్రేమగా మాట్లాడినా ఏం చెప్పినా కూడా అదే చేస్తా అంటుంది. ఏం చెప్పినా నాకు ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు పెద్దదే అయింది, నాకు కొన్ని ఇప్పుడు నచ్చట్లేదు. ముందు చదువుకో, ఏదైనా సాధించు, తర్వాత ఏం చెప్తే అదే అవుతుంది. ఎక్కువ చెప్పి చేయడం వల్ల లాభం ఉండదు. అప్పుడప్పుడు కూర్చోబెట్టి వివరించాలి. ఏం చెబితే సమయానికి ఎలా ఉంటుందో చెప్పాలి. ఇంకా ప్రేమగా వివరించి చెప్పి టైంపాస్ చేయాలి. ఎంత చదివితే అంతే. చదవకపోతే మన చేతిలో ఏమీ లేదు. చదవడానికి ప్రయత్నించు. వీలైనంతగా ట్యూషన్లు పెట్టించు, క్లాసెస్ జాయిన్ చేయించు. ఎంత వీలైతే అంత చెయ్యి. ఇంతకంటే ఇంకేం చేయగలరు? ఇప్పుడు నిరుమ చదువు కూడా ఇంకా చదువుతోంది. ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చింది మొదటి టెస్ట్లో. ఇంకేంటి, చాలు కదా, మంచిదే కదా జరుగుతున్నది. ఎంకరేజ్ చెయ్యి. ఆమెకి ప్రేమగా ఎంకరేజ్ చెయ్యి.
వాళ్ళ నాన్నకి అలా ఏదైనా అయితే గనుక నాకు వచ్చి చెబుతుంది. అప్పుడు నేను వెళ్ళి చెబుతాను నాన్నకి ఇది నచ్చదు అని. అలా ఇలా అని ఆమెకి ఏమీ అనరు. నాపైనే నువ్వే ఇచ్చేసావు అని అంటారు. కాస్త బ్యాలెన్స్ ఉంచుకో ఏ విధంగా అనేది. ఇప్పుడు సరిగ్గా చదువుకొని ఆ తర్వాత డిస్టర్బ్ అవుతుంది మీ వారికి. చెప్పండి ఈ విషయాన్ని. కాస్త డిస్టర్బ్ చేయొద్దు. నెమ్మదిగా ఆయనకి చెప్పాలి. కాస్త డిస్టర్బ్ చేయొద్దు, చిన్న చిన్న విషయాలకి వదిలేసేయి అని. చిన్నో మాటల్ని వదిలేసేయచ్చు మనం. చదువులో పడితే ఇంక ముందుకు వెళ్ళి, లేకపోతే అందులో నుంచి తప్పించుకుంటే ఎంతో కష్టం మీద బండి దారిలోకి వచ్చింది. చెప్పు వివరంగా. ఇక రెండో ప్రశ్న ఏమంటే నిరుమ, 2 ఏళ్ల నుండి పార్లర్ అని మానేశాను. నాకెలాంటి బాగా అనిపించట్లేదు. అలంకరణ లాంటివి నాకు నచ్చట్లేదు. మా ఆయన అంటారు, నువ్వు పనమ్మాయిలో ఉంటావు అని. నేను నచ్చకపోతే మరి నేనేం చేయాలి? నాకు అలంకరణలు అవి నచ్చట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద గాజులు వేసుకుంటే అవి సంకెళ్ళలాగా ఉన్నాయి. ఆయన అంటారు, నువ్వు పూర్తిగా సింపుల్ అయ్యావు, పని మనిషిలాగా అయ్యావు, నాతో వస్తే నా పరువు పోతుంది అని. కాస్త వారితో వెడితే, భర్తతో వెడితే కాస్త అలంకరించుకుని వెళ్ళు. డ్రామాలలో వెళ్తారు కదా, అలా తయారై వెళ్ళు. వాళ్ళ సంతోషానికి కూడా కాస్త విలువ ఇవ్వాలి కదా మరి. నాటకం చేయాల్సి ఉంటుంది. జీవితం డ్రామాయే కదా. ఏ రోల్ వస్తుందో దాన్ని పూర్తి చేయాలి. కానీ తెలీదు నిరుమ, నాకు నచ్చట్లేదు ఇవన్నీ. నాకు అది ఇది చేసేదాన్ని చాలా. ఆయనకి అలవాటైపోయింది ఇవన్నీ చూసి. ఇప్పుడు నచ్చట్లేదు మరి. ఏం చెయ్యాలి? అలవాటు చేసింది మీరే కదా. సరే, వృద్ధాప్యంలోకి వచ్చేసాము. ముసలి గుర్రంకు రంగులు కళ్ళం. నిరుమ, నేను చిన్న చిన్న విషయాలుగా నాకు కోపం వచ్చేస్తుంది. ఓ, ఎవరిపై కోపం వస్తుంది ఎక్కువగా? అప్పుడప్పుడు తమ్ముడి పైన చాలా కోపం వస్తుంది. చిన్నవాడా? ఏం చాలా అల్లరి చేస్తాడా తమ్ముడు? తిడతాను, ఆయన కూడా వినడు. ఎలా తెలుసుకుంటాడు? ఎంత చిన్నవాడో చూడు. అన్నీ అర్థమవుతాయి, కానీ ఫాలో చేయడు. ఎలా ఫాలో చేస్తాడు? పెద్ద పెద్ద వాళ్లే అర్థం చేసుకోలేకపోతున్నారు, ఫాలో చేయరు. ఇంత చిన్నవాడు ఎలా ఫాలో చేస్తాడు? చూడు, నువ్వే ఎక్కడ ఫాలో అవుతున్నావో నీకు తెలుసు కదా కోపడకూడదు అని. కానీ చేస్తున్నావుగా. మరి వాడెలా చేస్తాడు? నేనే కంట్రోల్. మీ కంట్రోల్ మీపైనే లేదు. ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? బయట నా సొసైటీలో ఎంత కంప్లైంట్స్ వస్తాయి, ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి అంటే. తమ్ముడిపైన అమ్మ ఉందిగా, అమ్మకి చెప్పు, వదిలేసే ఈ పని. తమ్ముడిని చూసుకోమని. అమ్మ పనిలో ఉంటుంది కదా. ఎప్పుడైనా చదువుకుంటుంటే ఎంత డిస్టర్బ్ చేశానంటే నాకు కోపం వస్తుంది, విసిరిస్తాను ఏదైనా చేతిలో ఉంటే వాడిపైన. ఓ, కొడతావన్నమాట. మరి వాడు కొడతాడా? కొడతాడు కదా. మరి ఎందుకు కొడతాడో తెలుస్తోందా? వాడు పుట్టినప్పుడు ఏం కొట్టే తెలివే లేదు కదా పాపం. కానీ నువ్వు మీ తమ్ముడిని కొట్టినప్పుడు నువ్వు కొట్టడం చూసి వాడు నేర్చుకుంటున్నాడన్నమాట. నువ్వేం నేర్పుతున్నావో వాడికి. నువ్వు కొట్టకపోతే వాడు కొట్టడు. నువ్వు ఇలా చేసి చూడు ఈ ఎక్స్పెరిమెంటు. వాణ్ణి కొట్టడం మానేసేయి. నిర్మయ్, ఇంకో ప్రశ్న. నేను ఆడుకుంటాం కదా, ఒకరికొకరు తిట్టుకుంటాము. అలాగా అరే రే 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 ఒకరికొకరు తిట్లతో పిలుచుకుంటాం అన్నమాట. మరి తప్పు కదా ఇలాంటిది. అలాంటి పనులు మనం చేయకూడదు కదా. మనం ఇలా తిట్లు ఎలా తిట్టగలవు? ఇక రేపు పెద్దయ్యాక, అత్త ఇంట్లోకి వెళ్ళాక మీ ఆయన్ని కూడా తిట్లు తిడితే పిలుస్తావా? ఏమని తిడతావు అతన్ని? ఎలా తిడతావు నీ భర్తని?
తిట్టకూడదు నిర్ణయించుకో తిట్టను అని. నిర్మల్, నేను చదువుల్లో చాలా కష్టపడతాను, కానీ ఏమీ గుర్తుండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాగా మర్చిపోతావా? టీవీ చాలా చూస్తావా? లేదు, ఇప్పుడు ఆపేసింది, ఎన్నో రోజులుంది. మంచిది, మునుపు చూసేదానివి కదా. టీవీ చూడడము, ఆటల్లో సమయం ఎక్కువగా ఉండడము, మరి మన కాన్సంట్రేషన్ పవరు కూలిపోతుంది కదా. టీవీతో చాలా కూలిపోతుంది. టీవీ మన కాన్సంట్రేషన్ పవర్ని ఎలా లాగేస్తుందంటే, మరి ఇప్పుడు ఆపేసి మంచి పని చేసావు. ఇక చదువుకు ముందు మన ఏదైనా భగవంతుడి పేరు తీసుకో, భగవంతుణ్ణి 10 నిమిషాలు స్మరించు, ఇక చదువుకోవడానికి కూర్చో. దాంతో నీ కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుందన్నమాట. నేను కొంచెం మూడు నెలలు అయిపోయింది జ్ఞానం తీసుకుని. ఓకే, ముందు నుంచే నా మనసు చాలా శాంతంగా ఉండేది. జ్ఞానం తీసుకున్న తర్వాత ఇంకా శాంతత పెరిగింది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, మా నాన్నగారు ఉద్యోగం చేసేవారు. ఇంకా నేను మా నాన్నగారితో చెప్పాను బిజినెస్ చేస్తానని. నా ఓన్ రిస్క్లోనే నేను బిజినెస్ని చాలా బాగా రన్ చేస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేసినప్పుడు 5 సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్ తోటి ఇవ్వటాలు పుచ్చుకుంటాలు వాటిల్లోని నాది కొంచెం డబ్బు ఎక్కువైపోయింది. 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నాతో అంటుంది ఏంటంటే, నాకు డబ్బులు వచ్చినప్పుడే నేను నీకు ఇస్తాను. ఇప్పుడు నేను దీన్ని దేవుడి మీదకి వదిలేయాలా, లేకపోతే దీన్ని నేను ఏం చేయాలి? ఏంటంటే అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం. ఇప్పుడే తెలిసింది ఏంటంటే, నేను ఒక రాజ్కోట్లో ఉన్న సెమినార్కి వెళ్ళాను. నేను ఏం చెప్పానంటే, నేను 1 వారం వరకు ఊర్లో లేను, ఏదన్నా కంప్లైంట్స్ వస్తే కనుక నువ్వు హ్యాండిల్ చెయ్యి. అయితే తను నాతో చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు నీ వయసా సత్సంగంలో వెళ్ళడానికి, నాకైతే పీస్ మైండ్ కావాలి. నేనైతే బిజినెస్లో అంతగా ఇంట్రెస్ట్ చూపించను, నాకు పీస్ మైండ్ కావాలి. నాకు ఎక్కడైతే పీస్ దొరికిద్దో ఇంక నేను అక్కడికే వెళ్తాను. అయితే ఆ ఫ్రెండ్ గురించి నేను ఏం చెయ్యాలి? ఏంటంటే దాంట్లో నా డబ్బులు ఎంతో ఖర్చు అవుతాయి. ఈ విషయం కానీ మా నాన్నగారికి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. ఏమంటే మీ స్నేహంలో ఎలాంటిది ఉంది? ఇంకా మా అలాగే ఉంది. ఫ్రెండ్షిప్ మీద ఎలాంటి మార్పులు లేవు. మరి మీరు ఇంతే చేయండి, డబ్బు అడుగుతూ ఉండండి, కాస్త కాస్తైనా ఇవ్వమనండి. దీంట్లో ఏమైందంటే, వాళ్ళ వైఫ్కి డయాబెటీస్ ఉంది. ఇంకా తను కొంచెం చాలా టెన్షన్ తీసుకుంటుంది. నేను ఒకసారి ఆవిడతో చెప్పాను, వదిన గారు ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఊరు నుంచి వస్తారో అప్పుడు నాకు చెప్పండి. ఆ టైంలో డబ్బులు కూడా నేనే సర్దాను. ఈ వ్యాలిటీకి మీరు వచ్చి 5 సంవత్సరాలు పూర్తయింది. ఆయనకి చెప్పండి కొంచెం అర్థమయ్యేటట్టు. కానీ ఆయన ఇంట్లో వంట ఉండడానికి కూడా డబ్బులు ఇవ్వరు. ఆ టైంలో అడగాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో నేనేం చేయాలి? అది మర్చిపోవాలా, లేకపోతే అడగాలా? మీ మిత్రుడి దగ్గర వస్తాయి. డబ్బే నా దగ్గర లేదన్నమాట. డబ్బులు వస్తాయి. ఎలాగంటే, ఒకసారి మా ఫ్రెండ్ మోటార్ సైకిల్ ఎవరో దొంగతనం చేశారు. అప్పుడు నాకు చెప్పాడు, ఆ డబ్బులు నేను నీకు ఇస్తానని. ఈవేళకి 3 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ తీసుకున్నాడు. ఈవేళకి రీఫైనాన్స్లో పేమెంట్ కూడా పూర్తి చేసేశాడు ఆ మోటార్ సైకిల్ది. కానీ నాతో అంటాడు ఏంటంటే, మీ నాన్నగారు బ్యాంకులో ఉన్నారు, నీ దగ్గర డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంటున్నావు, నీకేంటి ఇప్పుడు అంత అవసరం? నా దగ్గర ఎప్పుడు వస్తాయో అప్పుడు నీకు తప్పకుండా ఇస్తా. ఇలా నాకు వాడు చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? లేదు లేదు, అతనికి ముందు ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు కదా, దాని అర్థం అయితే ఏమిటి? దేవుడి మీద భారం వేసి వదిలేనా ప్రతిక్రమణ చేసి? వదలద్దు, అలా అడుగుతూనే ఉండండి. చెప్పండి, నాకు అవసరం ఉంది, నాకు కూడా బిజినెస్లో డబ్బు తక్కువ పడడం అవుతుంది కదా, ఎలా ఉంటుందో అలాగా ఇస్తూ ఉండు. మా నాన్నగారికి తెలిస్తే ఇక నన్ను ఊరుకోరు కదా, స్ట్రిక్ట్గా కాస్త అడగండి. నేను ఎప్పుడైతే డబ్బులు అడగడానికి వెళ్తానో, డిమాండ్ చేస్తానో, అప్పుడు ఆ టైంలో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడు. ఇలా చేసి చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా దీనికంటే ఎక్కువ టైం తీసుకొచ్చావేమో, అందుకనే నేను అన్నాను, నీ దగ్గర ఎప్పుడు డబ్బులైతే వస్తాయో అప్పుడు నాకు ఇవ్వి. ఇలా నేను చెప్పాను. కానీ వాడు ఏం చెప్పాడు, వచ్చినప్పుడు ఇస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? అలా అడుగుతూనే ఉండు, వదిలేయడం కాదు కానీ అడుగుతూనే ఉండు. చేయగా 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 ఏదో రోజున రావచ్చు. అడగడం మాత్రం మానదు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మా నాన్నగారు బ్యాంకులో ఉద్యోగం చేస్తారు. ఆయన ఎకనామీ కూడా మా ఫ్యామిలీలో చాలా బాగుంది. మా నాన్నగారి ఇంట్లోని నిన్న రాత్రి వరకు కూడా మేము 4 అన్నతమ్ములం 4 వరకు కూర్చొని నాన్నగారు చెప్పారు, 4 అన్నతమ్ములకి ఆస్తి పంచాలి. ఇప్పుడు ఏంటంటే, మీరెవరో కూడా 4 కలిసి ఉండట్లేదు. ఇంకా ఇప్పుడు నాన్నగారికి
ఈ మర్యాద కోసం ఆయన గౌరవానికి ఇలా ఉండకూడదు. ఏంటంటే బ్యాంక్ మేనేజర్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఏ సంస్కారం నేర్పలేకపోయారు. ఆయన ఇంతగా భయపడుతున్నారు కదా, అందుకని నిన్న రాత్రి ఆయన కూర్చోబెట్టి అయితే దాంట్లో ఆయన చెప్తారు, ఇప్పుడు నేనేం చేయాలి, దీని గురించి మీ సలహా ఇవ్వండి నాకు ఎకార్ బార్. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, నాకు మీ దగ్గర నుంచి ఏమీ వద్దు, నేను నా కాళ్ళ మీద నుంచుకుంటాను. ఇంకా ముగ్గురు అన్నదమ్ములకి చెప్పేశాం, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి. రెండో తమ్ముడు మూడో తమ్ముడు నిశ్చయం చేసుకున్నారు ఏంటంటే ఇద్దరు ఎదురుగా కూర్చోరు. ఇప్పుడు నాన్నగారు నాకు ఎన్ని బాధ్యతలు ఇస్తున్నారంటే, నువ్వు వాళ్ళిద్దరికీ అర్థమయ్యేటట్టు చెప్పు, ఇంకా ఈ ఫ్యామిలీని కూడా ముందుకు నడుపు. అయితే ఇప్పుడు నేను ఈ బాధ్యతని తీసుకోవాలా లేదా? మీరు మీపై విశ్వాసం ఉందా ఈ బాధ్యతని మీరు చక్కగా పూర్తి చేయగలనని? మరి ఎలా తీసుకుంటావు? కానీ నాన్నగారికి నా మీద నమ్మకం ఉంది. మీపైన? అవును. మీకు ఇంతే చెప్పండి, నా వైపు నుండి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను, కానీ ఫలితం ఎలా ఉంటుందో కానో అది నా చేతుల్లో లేదు. నేను నా వైపు నుండి పూర్తిగా ప్రయత్నిస్తాను. ఇంతే చెప్పండి. నమస్కారం నీరమ్మ. నా ప్రశ్న ఏమంటే టీవీ తినడం గురించి. నేను టీవీలో మీరు చెప్పడం చూశాను, బాగా ఉండాలని కాదు కానీ కాస్త కూస్త శరీర భావాన్ని మోసుకోవాలని, కాస్త ఆరోగ్యంగా ఉంటే మంచిది అని. అందుకే నేను అనుకున్న సాయంత్రం డైటీషియన్తో వెళ్ళాను. ఆయన ఏ విధంగా తినమన్నాడో ఆ 15 రోజుల వరకు నేను చక్కగా పాటించాను. అందరికీ తెలిసిపోయింది నేను నేచురోపతి చేస్తున్నాను అని. ఇక తర్వాత మానేశాను. నేను మళ్ళీ మామూలుగా తినడం మొదలుపెట్టేశాను. ఇక తినడం అంటే ఇంట్లో బిస్కెట్, స్వీటు, చిరుతిళ్ళు ఏది ఉంచేదాన్ని కాదు. తెలుసు పిల్లలు వచ్చి ఉన్న అన్నీ తల్లి కడుపులోకే వెళ్తాయి అని. ఈ భయంతో నేను ఇంట్లో ఏవి ఉంచేదాన్ని కాదు. అంటే అసలు ఇదేమిటి, ఇంకే సమయంలోనూ కాదు, కానీ తినేటప్పుడు మాత్రం అలా అనిపిస్తుంది, లోపల ఇద్దరున్నారు అని. ఒకళ్ళేమో అస్సలు వద్దు అని అంటున్నారు, ఇంకోళ్ళేమో బలవంతంగా అయినా సరే తిను అని అంటున్నారు. అలా అవుతుంది. ఇక ఎంత గిల్టీ ఫీలింగ్ అవుతుందంటే లోపల ఏం చేయాలి, ఏం వండినా సుమారుగా ఇదే అవుతుంది. పిల్లల పేరున అవుతుంది, అబ్బాయిలు తింటారు అని వాళ్ళు తినరు, కాస్త తిన్నా తినకపోయినా మొత్తం అంతా నాకే వెళ్తుంది. ఏం చేయాలి, దీన్ని ఎలాగా అసలు ఉంచుకోవాలి కంట్రోల్? దీన్ని కంట్రోల్ ఏం చేయాలి, ఎలా చెయ్యాలి? మీరు చెప్తున్నారు నేచురోపతి చేసి లేకపోయానని, 15 రోజుల కంటే తక్కువ రోజులు చేశారని. తిండి గ్రంథి చాలా పెద్దది, మీరు కాస్త కృప చూడండి. ఏదైనా జరిగితే ఇంత చెయ్యి, ఎంత కావాలంటే అంతే తిను, కానీ ఒక్కొక్కటి తిను, నమిలి 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 తిను. గబా 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 తినేయద్దు. నమిలి 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 3-4 సార్లు నమిలి, 40 సార్లు నమిలి తిను. 20-30 సార్లా? చూడు ఎలా ఉంటుందో. ఆటోమేటిక్గా మీ తిండి కంట్రోల్ అయిపోతుంది. మీరు తిన్నదానికి పూర్తిగా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మొదలుపెట్టు, రెట్టింపు చేయడానికి ప్రయత్నించు. నవలడాన్ని ప్రయత్నిస్తా. ధన్యవాదాలు. వెల్కమ్. నిర్మజయ సచ్చిదానంద్. తినడంలో ఉంటే నాకు ఇష్టమే మిఠాయిలు. నాకు కూడా అనుకుంటాను చాలా కంట్రోల్ చేయాలని, కానీ మిఠాయిని చూస్తే మాత్రం అస్సలు ఆపుకోలేను. మీరు కంట్రోల్ చేయలేకపోతే నెమ్మదిగా టీ వైపున మునుపు చాలా తాగేదని, ఇప్పుడు చాలా తగ్గించేస్తాను టీ తాగడం అని. హస్బెండ్ చేస్తాడు, 1-2 సిప్పులు తీసుకొని తాగే, కానీ మనసు ఉండదు. మనసు ముందర 4 సార్లు తాగేదని. చాలా అదృష్టవంతురాలు, మీ ఆయన చేస్తారు, మీరు సిప్ చేస్తూ ఉంటారు. నిర్మ చాలా కంట్రోల్ అయింది. మీ పేరుతో ఆ విషయం చాలా కంట్రోల్ అయింది. చాలా మంచిది. ఈయన ఈ విషయాన్ని నాకు తెలీదు, నా మాటలో ఇంత కంట్రోల్ ఉందని.
ఎలాగైతే మా వారికి మ్యూజిక్ సిస్టమ్ తెచ్చారు, టీవీ కొత్త తెచ్చారు, వారి కోసం కాస్త చేస్తాను. కానీ మనసులో ఏ వస్తువు పైన తాపత్రయం ఉండదు, ఇష్టం ఉండదు, ఎక్కడికైనా వెళ్ళాలని లేదు, ఫైల్లోంచి తీసేయడం అవుతోంది. హస్బెండ్ వరకు ఉంది, చాలా మంచిది. ఇలా ఉంటుంది, ఈ విధంగా చెప్తాను తయారవుతుంది అని. హస్బెండ్కి నచ్చదు అని పరిస్థితి కూడా అదే, నాది కూడాను. వారితో పెడితే చక్కగానే తయారవుతాను. ఆయనకి చెప్పు, అలంకరణ లేకుండా కూడా నేను అందంగా ఉంటే అలంకరించుకుని ఎందుకు వెళ్ళడము? అలంకరించుకుంటే మగాళ్ళందరూ నాపైనే కన్ను వేస్తారు, మరి మగవాళ్ళందరూ నా వెనకాలే. కాదు, ఆయన దానికి జవాబు కూడా సరిగ్గా ఉంది. ఇది చెప్పు, నేను ఇంకా యవ్వనంగా ఉంటాను అని ఆయన కూడా అలాగే జవాబు చెప్తారు. ఇంకా యవ్వనంగా ఉంటే నాపైన కన్ను వేస్తారు, మరి దాని మాట ఏమిటి? చాలా మంచి నేచరు, కానీ నాకు మాత్రం మీ వల్ల చాలా శాంతి లభిస్తోంది. నాకు ఇంతే ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ ఈ జన్మ మొదలుకొని వచ్చే జన్మ వరకు మోక్షప్రాప్తి కావాలి అని. ఇప్పటి నుండి ముక్తి లభించింది అని అనిపిస్తోంది. మంచి మాట. జయ సచ్చిదానంద.